ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ జై భీమ్. నా పేరు బిల్లా చెన్నయ్య. నేను స్టేటు మాల మహానాడు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను పివిరావు గారు ఉన్న దగ్గర నుంచి 96 నుంచి అంతకుముందు నుంచి మేము ఉద్యమంలో మాల మహానాడులో యాక్టివ్గా, అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం. అయితే వెస్ట్ గోదావరి జిల్లాలో ఇది ఈ నియోజకవర్గం త్రిపుల్ ఆర్ నియోజకవర్గంలో ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీ బలవంతంగా తీసి పడేసి త్రిపుల్ ఆర్ గారు చేసిన కార్యక్రమంలో మేము చెప్తా ఉన్నాము, త్రిపుల్ ఆర్ గారు మీరు అంతకుముందు మీ మీద కాస్త సానుభూతి ఉండింది, అది కూడా పోయింది. మా దళిత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని బలవంతంగా నువ్వే వచ్చి తీసేసావంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవా, ఈదు రౌడీవా, లేకపోతే ఒక గల్లీ రౌడీవా? ఏమనుకుంటున్నారు మీరు? అంబేద్కర్ గారు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసి అందరికీ న్యాయం చేకూరుస్తాను అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంబేద్కర్ ఫోటో నువ్వు ఫ్లెక్సీని తీసేసావంటే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు రాదు? ఆ ఏరియాలో, ఆ నియోజకవర్గంలో పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ఇంతవరకు అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయలేదు. మేము ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫున అతని మీద కేసు పెట్టమని చెప్పని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం. ఇది కానీ ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ చేయకపోతే మేము లీగల్గా హైకోర్టులో కానీ లోకల్ కోర్టులో కానీ వేసి ఎఫ్ఆర్ఐ చేసే విధంగా చేస్తామని చెప్తున్నాం. అంతేకాదు త్రిపుల్ ఆర్కి చెప్తా ఉన్నాం, దళితుల జోలికి వస్తే మసి అవుతావు, నువ్వు ఇగ్గు పెట్టుకొని సినిమాలు ఏ విధంగా మోసం చేస్తావో ఆ విధంగా ప్రపంచ ఎస్బీ బ్యాంకులో 947 కోట్లు నువ్వు ప్రజల తలాన్ని ఎగ్గొట్టి నువ్వేదో ఇవాళ ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ బీజేపీ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు, జనసేన గవర్నమెంట్ అందరూ కలిసి నువ్వు కేసులు, నీ మీద అన్ని కేసులు ఉంటే ఆ కేసుల కోసం నువ్వు పార్టీ మారి 9 సంవత్సరాల లోపు 5 పార్టీలుగా మారినాడు నువ్వు మా దళితుల గురించి మాట్లాడతావా? మా అంబేద్కర్ గారి గురించి, మా దేవుడి గురించి తీసేస్తావా ఫోటోని? కనుక ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి ముందుంటామని చెప్పని చెప్తూ, వెంటనే మా నాయకుడు హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ గారు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడికి ఉన్న ప్రజలతోటి అక్కడ ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి వెంటనే విచారించి పోలీసుల యంత్రాంగానికి కూడా వాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పని కూడా కోరడం జరిగినది. పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళని ఏం చేయకుండా, వాళ్ళని భయపాందనలు చేయకుండా ఉండాలని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగినది. అక్కడ ఉండే పోలీసు యంత్రాన్ని కూడా మేము చెప్తా ఉన్నాము, మా దళితుల జోలికి వస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తామని చెప్పని చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ త్రిపుల్ ఆర్.